ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన బాబు జగజ్జీవన్ రామ్కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రకటించాలని గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు పిన్నపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు పిన్నపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు, ఏపీపీ ఎస్ఎస్ సుకుమార్, బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, యాక్ట్ అధ్యక్షుడు ఆలముడి ప్రభాకర్, విజ్ఞాన సమితి కార్యదర్శి కొండముది రమేష్ బాబు, డి రాజమోహన్, డాక్టర్ కుసుమర్తి భూషణం, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళీధర్, తమనం భూషణం, అరుగులను జాస్మిన్, కృపాకర్, లంకా ప్రసాద్, సిహెచ్ యాహాను, సద్గుణరావు, బోసుబాబు, కుర్ర శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, చుండూరు ప్రసాద్, దున్నా కిషోర్, సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చి అనేక శాఖలలో తనదైన శైలిలో తనదైన ప్రతిభతో మరి దేశానికి ఇన్ని ప్రాథమిక దశలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి అన్ని శాఖలలో కూడా మరి కృతకృత్యులై దేశానికి సేవ చేసిన జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు, పార్టీలు ఎందుకు వెనకంజి వేస్తున్నాయి? కర్రా బిళ్ళాడినోడికి, క్రికెట్ ఆడినోడికి, తంబురు వాయించినోడికి భారతరత్నలు, పద్మభూషణులు, పద్మవిభూషణులు సమర్పిస్తున్నారు. కానీ మరి ఇంత 50 సంవత్సరాల బాల్యదశ నుంచి కూడా ప్రజాసేవకు అంకితమై అనేక సేవలు దేశానికి అందించిన జగజ్జీవన్ రామ్కి భారతరత్న ఇవ్వడానికి వాడికి ఎందుకు మనసు రావట్లేదో అన్ని పార్టీల వారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క ప్రశ్నించే తత్వము రాజకీయ నాయకులు మన ఓటు ద్వారానే మన కోసం వెళ్ళిన ప్రజాప్రతినిధులు మనం ప్రశ్నించాలా, మన హక్కులను కాపాడుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని, సంస్కరణవాది, మరి ఈ దేశంలోనే మరి భారతదేశ ఉప ప్రధానిగా అధిరోహించిన మొట్టమొదటి దళిత నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. ప్రతి ఏడాదిలాగే ఇక్కడ కూడా జరపడం, మరి ఆయన ఉన్నప్పుడే ఈ విగ్రహాన్ని కూడా మొట్టమొదటిసారిగా మరి ఆయన ఒక అనుమతితోనే ఈ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి బాబు జగజ్జీవన్ గారి విగ్రహం. మరి ఈ కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆర్థిక అన్ని రంగాల్లో సాంస్కృతికంగా ఈ దళితులు, అట్టడుగు వర్గాలు, నిమ్న కులాల వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచించి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడిగా మరి బాబు జగజ్జీవన్ గారు చూస్తున్నాం. ఆయన ఈ జీవితం అంతా కూడా పేదల కోసమే కేటాయించి తనలాగే మరి ఎవరు ఇబ్బందులు పడకూడదని, ప్రతి దళితుడు ఆనందంతో ఉండాలని, ప్రతి ఒక్కరు అన్ని విధాల వెలుగొందాలని కోరుకున్న మహనీయుడు కనుక ఆయన అడుగుజాలను నడవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేఆర్ యూత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ